అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. దీపారాధన ఉండగా పూజ గది తలుపులు వేయొచ్చా? ఈ అనుమానం అనేక మందికి ఉంది. నివృత్తి చేసుకోండి. ప్రాచీన కాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి. అప్పట్లో వంటగదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకు ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది. అయితే ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ పూజ పూర్తి చేసిన తరువాత వెంటనే పూజ గది తలుపులు వెయ్యవచ్చా వెయ్యకూడదా అనే సందేహం కొంతమందిలో తలెత్తుతూ ఉంటుంది. మరికొందరు దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకు ఆ తలుపులను తెరిచే ఉంచుతూ ఉంటారు. ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే దీపారాధన ఉన్నంత వరకు తలుపులు తెరిచి ఉంచవలసిన పని లేదని, భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన తరువాత కొంతసేపటి తరువాత పూజ గది తలుపులు వేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.